శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పార్కు నందు రకరకాల ఆట వస్తువులతో ఎక్సర్సైజులు, ఈ యోగాలు ఇలాంటివి చేసుకుంటూ వినోదం కోసము వస్తూ ఉంటారు. మానసిక సమస్యలు అనేది తగ్గించుకుంటూ ఉంటారు. ఇందులో రకరకాల చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ, ఇవి ఆడుకునేదానికి కానీ, ఉల్లాసం కోసము ఇక్కడ బొమ్మలు గోడల మీద పెయింట్ చేస్తున్నారు. వాటిని చూసి చిన్న పెద్ద ఎంతో ప్రత్యేకంగా ఆహ్లాదిస్తున్నారు. అక్కడ పార్కు నందు ఒక కుందేళ్ళు, పావురాళ్ళు, చిలుకలు ఇలాంటివి కానీ పెట్టారు. చిన్నపిల్లలు వాటిని చూసి ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉంటారు. అందులో అక్కడ ఈ పార్కుకి రకరకాల చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తూ ఉంటారు. ఈ పార్కులో పెద్దలు కానీ చిన్నలు కానీ ఒక జారుడు బండి అనేది ఉంది. ఆ జారుడు బండి ఎక్కి పిల్లలు దాని మీద నుంచి దూకుతూ వస్తూ ఉంటారు, జారుతూ వస్తుంటారు. దాన్ని చూసి ఆనందిస్తుంటారు. అక్కడ ఒక కొలను గాని ఉంది, ఒక వినాయకుడి గుడి ఉంది. ఆ గుడి పక్కనే కొలను ఉంది. ఆ కొలంలో గతంలో ఈ చేప పిల్లలు పెంచేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి వాటరు అక్కడ వదలలేదు. దాని పక్కనే ఒక కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంది. అందులో ఉయ్యాళ్ళు ఇలాంటి అనేది చిన్నపిల్లలు ఊగేదానికి ఎక్కువగా అక్కడ ఆ పరికరాలు అనేది ఏర్పరిచినారు. అందులో ఒక ఈ కొలను ఉంది. ఆ కొలంలో చిన్నపిల్లలుగా దాంతో మొసలి నుంచి ఏనుగు, మొసలి ఏనుగు అనేది ఉంది. శ్రీకృష్ణుడు ఒక కొండ మీద నుంచి పైన చూసినట్టు విధంగా ఆ కొలను పైన నిలబడుకొని చూస్తూ ఉంటాడు. అది ఆ చిత్రంలో ఉంది. ఈ చిన్నపిల్లలు ఊగే ఉయ్యాల లాంటి ఆ పక్క ఈ పక్క ఎక్సర్సైజ్ కోసము, మానసికంగా ఆనందం కోసము ఎన్నెన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఈ ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా చేస్తూ ఉన్నారు. అందులో ఆ ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల ఆరోగ్యము బాగా హుషారుగా ఉంటుంది. ఆ రకరకాల నడుము నొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, పక్షపాతం వచ్చిన వాళ్ళకి ఒక రింగు లాంటిది ఉంటుంది. దాన్ని తిప్పుతూ ఉన్న దానివల్ల ఆ చెయ్యి నొప్పి అనేది తగ్గిపోయి హుషారుగా బాగా ఉంటారు. అందులో ఈ చెట్లు కింద కూర్చొని గ్రంథాలయం పక్కనే ఉన్న బుక్స్ తీసుకొని అక్కడ చదువుకుంటూ పురాణాలు ఇలాంటివి చూసి కొంతమంది వాటి గురించి చెప్పుకొని కానీ చేస్తూ ఉంటారు. ఆ పార్కులో ఈ ఎక్సర్సైజ్ చేసే వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా కానీ ఉదయం సాయంత్రం పోయేసి అక్కడ ఆ ఎక్సర్సైజ్ చేసుకున్న దానివల్ల ఆరోగ్యం ఎంతో మెరుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.